హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 8 చూసే ముందు పార్ట్ 7 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రాత్రికి రెడీగా ఉండవే. రెడ్ రూమ్ థీమ్ ప్లాన్ చేశా. బెడ్ సైడ్ కవర్లో బ్లాక్ మినీ ఉంటుంది. రెడీ అయ్యుండు. రెడ్ రూమ్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూపిస్తా అని కన్ను కొట్టి మరోసారి సమీర నడుము నొక్కి నావెల్ దగ్గర ఇచ్చాడు. పిచ్చి పట్టిందా శౌర్య, మరీ వైల్డ్గా తయారవ్వకు, నీతో నా వల్ల కాదు అని కోప్పడి అక్కడి నుండి తన సీట్లోకి వెళ్ళబోతే ఆపి, దీనికి వైల్డ్నెస్ అంటే నైట్ మన సెటప్ చూసి ఏమంటావో అని సాగదీస్తూ అంటూ బ్లౌజ్ వెనక హ్యాంగింగ్స్ లాగేసి అక్కడ రఫ్గా కిస్ పెట్టి వదిలాడు. మనిషివని మర్చిపోతున్నావు రోజు రోజుకి, ఈడియట్. తిట్టుకుంటూ వెళ్ళి కూర్చొని చెదిరిన చీరలు సరిచేసుకొని హ్యాంగింగ్స్ కట్టుకొని మూతి ముడిచి బయటకు చూస్తూ కూర్చుంటుంది సమీర. ఆఫీస్కి వస్తావా అని అడిగాడు. రాను అని చెప్పింది సమీర. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళు. నిన్ను పెళ్లి చేసుకుని నీ ప్రయారిటీస్ని నీ నుండి దూరం చేసి ఇన్నాళ్ళు కష్టపడి చదువుకుని చదువుకి అర్థం లేకుండా చేయలేను అని చెప్పాడు. 2 నిమిషాల పాటు ఆలోచించి రేపటి నుండి వెళ్తాను అని చెప్పింది. ఇప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేసేనా? సమీరని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు శౌర్య. జాను మెడపై కొరికాడు రిషి. నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ అండి ఇది. కొరక్కు ఋషి, నువ్వు ఇంత సడన్గా మారిపోయావంటే నమ్మలేకున్నా, అందుకే అడిగా అని ముద్దు ముద్దుగా చెప్పిన జాను వెన్నుపై ముద్దు పెట్టి హగ్ టైట్ చేశాడు. రిషి, మాట్లాడు, కాసేపు సైలెంట్గా ఉండు. నీ టచ్ని హార్ట్లో స్టోర్ చేసుకుంటున్నా. ఇంత మిస్ అయ్యేవాడివి ఎందుకురా ఇన్నేళ్ళు దూరంగా ఉన్నావు? పాస్ట్ వద్దు జాను, ఫ్యూచర్ మాత్రం మనది. లవ్ యూరా. ఈడియట్, ఇంకా లవ్ యూ టూ చెప్పవా? జాను, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నీ హెల్త్ ఓకేనా? నువ్వు బాగానే ఉన్నావా? బ్రెయిన్ క్లాట్ గురించి చెప్తే జాలిపడి దూరంగా ఉంటాడు అని అర్థమై నేను బాగానే ఉన్నాను రిషి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, కానీ ఒక్కోసారి బ్రెయిన్కి ప్రెషర్ పెడితే స్పృహ కోల్పోతాను అని చెప్పింది జాను. అయినా నీకు బ్రెయిన్కి ప్రెషర్ ఇచ్చేంత స్ట్రెస్ ఏముంటుందే అని అడిగాడు చిరుకోపంగా. సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్న జానుని తన వైపు తిప్పుకొని పెదవులపై ముద్దు పెట్టి వెనక్కి వచ్చిన ఆరుష్ కాలర్ పట్టుకొని, ఎలా రైలా మెయింటైన్ చేస్తున్నావు? ఎంత హాట్గా ఉన్నావో తెలుసా? సెమినార్ హాల్లో అమ్మాయిలంతా నీ వైపే చూశారు. మీ మమ్మీకి చెప్పి దిష్టి తీయించుకో రిషి అని చెప్తూ గాఢంగా అతని పెదవులను ముద్దాడి షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే ఆపి, ఇంకా టైం ఉంది బేబీ, జస్ట్ కంట్రోల్ అని చెప్పి జాను వెన్ను నిమిరాడు. శాడిస్ట్. తిట్టుకొని పైకి లేచి కూర్చొని, ఇప్పుడు బాగానే ఉన్నాను, ఇక వెళ్ళనా అని అడిగింది. ఏంటి వెళ్ళేది? సెలైన్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది, అది నీ బాడీలోకి వెళ్ళాక నువ్వు రూమ్కి వెళ్ళు అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కేంత వరకు తన దగ్గరే ఉన్నాడు ఆరుష్. సెలైన్ కంప్లీట్ అవ్వగానే జానుని వెళ్ళమని చెప్పాడు. సరే అని జాను అక్కడి నుండి వెళ్తే ఆపి, ఫోన్ నెంబర్ ఇవ్వు అన్నాడు. ఫోన్ నెంబర్ చెప్పగానే తనకి మిస్డ్ కాల్ ఇచ్చి సేవ్ చేసుకో అని చెప్పాడు రిషి. అంకుల్ ఆంటీతో పాటు నువ్వు కూడా రా ఇంటికి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ వెనక్కి వచ్చి మరోసారి అతన్ని హగ్ చేసుకొని హార్ట్పై ముద్దు పెట్టుకొని అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది జాను. స్టూపిడ్. ముద్దుగా తిట్టుకుంటూ దీని దగ్గర తన పని అయినట్టు చెప్పి అక్కడ నుండి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు ఆరుష్. ఇంటికి వచ్చిన శౌర్యకి సమీర కనిపించదు. చెల్లి ఫేస్లో 2 ఏళ్ల తర్వాత కనిపిస్తున్న సంతోషానికి కారణం అడిగాడు. ఫ్రెష్ అయ్యి రా అన్నయ్య, చెప్తాను అని చెప్పి అతన్ని పంపేసి ఆరుష్కి మెసేజ్ చేస్తుంది, ఏం చేస్తున్నావు అంటూ. అటు నుండి రిప్లై లేకపోయేసరికి బిజీగా ఉన్నాడేమో అని ఇంకా డిస్టర్బ్ చేయక ఫోన్ పక్కన పెట్టేస్తుంది. రూమ్కి వచ్చిన శౌర్యకి బెడ్కి ఓవైపు తిరిగి పడుకొని ఏదో ఆలోచిస్తుంటుంది సమీర. నెమ్మదిగా వెళ్ళి సమీర బ్యాక్పై గట్టిగా కొట్టి, ఏంటి ఆలోచిస్తున్నావు? నా నుండి ఎలా తప్పించుకోవాలి అనేగా అని అడిగాడు. అన్ని తెలివితేటలు లేవులే అని చెప్పి లేచి కూర్చుంటూ, లేట్ అయిందే అని అడిగింది. నీ ఆలోచనల్లో పని మర్చిపోయానులే వెటకారంగా చెప్తూ టై లాగి ఇంకా టైట్ చేసుకుంటాడు. ఆగు, నేను టై లూజ్ చేస్తాను అంటూ ముందుకు వచ్చి కూర్చొని ముడిపడున్న టైని పంటితో లాగడానికి ట్రై చేస్తూ ఉంటే తన నుండి వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్ శౌర్య మనసుని తాకుతుంది. నడుము చుట్టూ చేయి వేసి ఓసారి మీద కదుముకుంటాడు. కామ్గా ఉండు శౌర్య. బ్లాక్ మినీ చూడలేదా? నో. ఏం అలవాట్లేదు, కానీ నేను నిన్ను అందులోనే చూడాలి అనుకుంటున్నా. నేను మళ్ళీ వచ్చేసరికి శారీలో ఉంటే కబోర్డ్లో ఉన్న చీరలను తగలబెట్టేస్తా అని సీరియస్గా చెప్పి
షర్ట్ తీసేసి సమీర మీదకు విసిరి నడుముకి టవల్ చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. శాడిస్, సైకోపాతుగాడు అని తిట్టుకొని కవర్లో ఉన్న డ్రెస్ని ఓపెన్ చేసి చూస్తుంది. రే, బిల్లుంది, మరి బట్టలు ఎక్కడరా? నెలల పిల్లోడికి బట్టలు కుట్టి అందులో మిగిలిన క్లాత్తో ఈ డ్రెస్ కుట్టినట్టుంది అని అరిచింది. బాత్రూంలో ఉన్న శౌర్యకి వినపడేలా. డ్రెస్కి వంకలు పెట్టకుండా పోయి వేసుకోవే అని చెప్పి సమీర చేత ఇంకొన్ని తిట్టించుకున్నాడు శౌర్య. శౌర్య ఫ్రెష్ అయ్యి నైట్ ర్యాక్లో బయటకు వచ్చేసరికి బ్లాక్ మినీ పక్కనుంటే సమీర రూమ్లో కనిపించదు. సమీరా! రూమ్ దాటి ఇల్లంతా దద్దరిల్లే అరిచిన శౌర్య అరుపుకి అక్కడే డిన్నర్ ప్లేట్తో లోపలికి వచ్చిన సమీర విని డోర్ క్లోజ్ చేస్తుంది. లోపలికి వచ్చి ఏంటి అరుపు, చెవులు పోయేలా అంటూ ప్లేట్ని టీపై మీద పెట్టి విసుక్కుంది శౌర్యని. నెక్స్ట్ మినిట్ సమీర చేతులు పట్టి గోడకి నొక్కి పెట్టి చంపేస్తాను ఇంకోసారి నా మాటకు వాల్యూ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తే, చెప్పానా లేదా డ్రెస్ వేర్ చేయమని అని అడిగాడు కోపంగా. వేసుకుంటాను శౌర్య, నువ్వు తినలేదు కదా అందుకే ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాను అంటూ శౌర్య చేతిని విడిపించుకొని రా తిందు అంది కూల్గా. డ్రెస్ వేసుకుంటాను అన్నదానికి కూల్ అయిపోయి సోఫాలో సెటిల్ అవుతూ నువ్వు తిన్నావా అని అడిగాడు. ఆకలిగా లేదు అని చెప్పి డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న సమీరని ఓసారి చూసి శాడిస్టిక్ స్మైల్ ఇచ్చి డిన్నర్ చేస్తాడు. శౌర్య ఇచ్చిన డ్రెస్ని ఇబ్బందిగానే వేసుకున్న సమీరకి తనకి తానే కొత్తగా కనిపిస్తుంది. సైడ్ గర్డ్స్లో కనిపిస్తున్న నడుము, మోకాళ్ళ పైకున్న డ్రెస్, నెక్లెస్. యుఎస్లో ఉన్నప్పటికీ ఎప్పుడు ఇలాంటి డ్రెస్సులు అలవాటు లేనందుకు ఇబ్బందిగా అనిపించింది తనకి. అల్లిన జడని ఫ్రీగా వదిలేసి సీరం అప్లై చేసి ప్లెయిన్గా మార్చి డ్రెస్కి తగ్గట్టు గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసి స్టడ్స్ పెట్టుకుంది. థిన్ లేయర్ ప్లాటినం చైన్, కనుబొమ్మల మధ్య ఉన్న స్టోన్ తీసి బ్లాక్ స్టిక్కర్ పెట్టింది. ఓసారి గుండె నిండా గాలి పీల్చుకొని మరోసారి అద్దంలో తనను తాను చూసుకుంది. వాడు నిన్ను పంతం కొద్దీ పెళ్లి చేసుకున్నాడే, నీ బాడీని మాత్రమే ప్రేమిస్తున్నాడు, నిన్ను కాదు. వాడు నిన్ను నమ్మలేదు, నమ్మడు కూడా. అలాంటి వాడి కోసం నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా ప్రతిసారి అని బుద్ధి తిడుతూ ఉంటే ఆ ఆలోచనలు ఆపుకుంటూ అయినో శౌర్యకి నాపై కోపం ఉంది, కానీ పంతం కొద్దీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకి లేదు. కావాలంటే నేను ఎక్కడున్నా నన్ను టార్చర్ చేయగలడు. పెళ్లితో బంధించాల్సిన అవసరం తనకి లేదు. కానీ పెళ్లి చేసుకున్నాడు, దాని అర్థం వాడి గుండె పొరల్లో నేను ఎక్కడో ఇంకా ఉన్నాను. కాబట్టే 3 ఏళ్ళు నా కోసం వెయిట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏదో జరిగింది, అందుకే ప్రేమ దాచేసి కోపం మాత్రమే చూపిస్తున్నాడు. నువ్వేదో కోపంలో నన్ను నీ చేత చిక్కించుకున్నావని కోపం లేదు శౌర్య నాకు. కానీ నాపై ప్రేమని దాచేసింది నీ మనసుని అడిగి తెలుసుకుంటాను నీ కోపానికి కారణం ఏంటో అని అనుకుంటూ భయంగానే డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన తనకి అక్కడ శౌర్య కనిపించడు. తన ఫోన్ తీసుకొని అతని ఫోన్కి కాల్ చేస్తుంది. ఫోన్ రూమ్లో నుండే రింగ్ అవుతూ ఉంటే హుఫ్ అనుకుంటూ నిద్ర కళ్ళతో లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకుంటుంది. కిందకెళ్ళిన శౌర్య ఏం చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. చీకటిలో పడుకొని ఉన్న సమీరాని ఓ క్షణం చూసి స్మైల్ ఇస్తాడు. శాడిస్టిక్ స్మైల్ కాదు సుమి. అరగంట తర్వాత సమీర స్టమక్పై తల పెట్టుకొని ముక్కుతో స్కిన్పై రాస్తూ తనని నిద్రకు దూరం చేయడానికి ట్రై చేస్తాడు. పక్క నుండి తిరిగి స్ట్రైట్గా పడుకున్న సమీర నిద్రలోనే శౌర్య తలలో వేళ్లు చొప్పించి ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. ప్లేట్ పెట్టడానికి వెళ్ళానని చెప్తూ సమీర స్టమక్ దగ్గర స్కిన్ని పట్టి పైకి లాగుతాడు. నొప్పిరా సైకో, నెమ్మదిగా బయట చెయ్యి అంటూ శౌర్య తల పట్టి లాగేస్తుంది. నిద్రకు మొహం వాచినట్టు అప్పుడే పడుకున్నావే, పైకి లేవే అని అంటాడు నెమ్మదిగా పొట్ట నుంచి పైకి పాకుతూ. చంపేరా నన్ను నిద్రకు దూరం చేసి. రోజు నైట్ అవుట్స్ చేయించి డే టైంలో కొరికికిచ్చి నిద్ర రాకుండా చేస్తావు, మళ్ళీ మొహం వాచినట్టంట, మాటలు బాగా చెప్తావు అంటూ తన ఎడమ ఛాతీపై పెదవులతో ముగ్గులేస్తున్న శౌర్య స్పర్శకు ఏదేదో అవుతూ ఉంటే శౌర్య టీషర్ట్ కాలర్ పట్టుకొని పైకి లాక్కుంటుంది. పెదవులతో సమీర పెదవులకి ఎంగిలద్ది మొదలెడదామా అని అడిగాడు నడుము దగ్గర ప్రెస్ చేస్తూ. ప్రెషర్కి గట్టిగా కళ్ళు మూసుకొని తల వెనక్కి ఆనిస్తుంది. అందంగా కనిపిస్తున్న కంఠంపై మరో ముద్దు అద్ది లైట్ వేయనా అని అడిగాడు చెవి దగ్గరికి చేరి. 4 రోజులకే శౌర్య శాడిజానికి అలవాటు పడిన సమీర అతన్ని అంచనా వేయడానికి ట్రై చేస్తూ మనసులో ఆలోచనల్లో పడింది. శౌర్య వెళ్ళి రూమ్లో రెడ్ లైట్ ఆన్ చేసి వచ్చాడు. వద్దు శౌర్య, ఆఫ్ చేయంటే మాట వింటే కదా. తన బాడీనంతా చేతులతో తడిమి బట్టర్ కన్నా స్మూత్గా ఉన్నావే నా ముద్దుల పెళ్ళామా అంటూ మరోసారి లిప్స్పై దండయాత్ర చేసి ఒక్కసారిగా తనలో కలుపుకున్నాడు శౌర్య. మరోసారి సమీర అరుపు అతని పెదవుల కింద ఆగిపోతే
కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది సమీర. కానీ సమీర ఊహకు విరుద్ధంగా ఇంటిమసీని స్మూత్గా చేస్తూ ఉంటే భయం వీడి అతనికి దగ్గరవుతూ మనస్ఫూర్తిగా తనని ఆహ్వానిస్తుంది. శౌర్య పెదవులు డీప్గా కిస్ చేస్తూ ఉంటే సమీర చేతిగోర్లు ఆటోమేటిక్గా శౌర్య వీపులో దిగబడుతూ ఉంటే తన పెదవులు వీడి తన వీపును చుట్టుకున్న సమీర 2 చేతులను బెడ్కి లాక్ చేసి తన చేతి వేళ్లలో అతని వేళ్లు జొప్పించి, ఇందు కాదు నిన్ను తిట్టేది రాక్షసి అంటూ గట్టిగా చీక్పై బైట్ చేసి సమీర అరిచేలా చేస్తాడు. ఇన్నేళ్ళు బాడీ రెస్టింగ్ పొజిషన్లోనే ఉందే, ఇప్పుడు కూడా వర్కౌట్ చేయకపోతే ఎలాగా అని అడుగుతూ ఇంకొంచెం సమీరని మీదకి లాక్కున్నాడు. రోజు కంటే ఈరోజు అతనిలో వైల్డ్నెస్ కంటే ప్రేమ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే హార్ట్పై ముద్దు పెట్టుకొని, ఎందుకు నీ మూడ్ ఇంత బాగుంది ఈరోజు అని అడిగింది. సమీర అలా అడగగానే శౌర్య ఆలోచనలు కొన్ని గంటల ముందుకు కదిలాయి. ప్లేట్ పెట్టడానికి అని వెళ్ళిన శౌర్యని సంతోషంగా చుట్టుకుంది జాను. తన మొహంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తే జాను తల నిమిరి ఏమైంది అని అడిగాడు. జాను అక్కడే విషయం చెప్పబోయి తండ్రి ఏమనుకుంటాడో అని ఆగి గార్డెన్లోకి రా అన్నయ్య అని చెప్పి ముందు తానే నడిచింది. వెనకే వెళ్ళిన శౌర్యని నవ్వు ముఖంతో చూస్తూ ఈరోజు ఆరుష్ వచ్చాడు కాలేజ్కి అని చెప్పింది. ఆరుష్ పేరు వినగానే శౌర్య చేతి పిడికిలు బిగుసుకుంటే జాను అన్నయ్య చేతిని తన చేతిలోకి తీసుకొని రేపు తన మదర్తో పాటు కలిసి వస్తానన్నాడు అని చెప్పగానే అయోమయంగా చూస్తున్న శౌర్య చేతిని దగ్గరకు తెచ్చుకొని, తను నన్ను ఇంకా లవ్ చేస్తున్నాడన్నయ్య, పెళ్లి చేసుకుంటానన్నాడు, రేపు వస్తారంట అని చెప్పింది. జాను కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తూ తలపై చేయి వేసి నువ్వు హ్యాపీయేనా అని అడిగాడు. చాలా, నీకు తెలుసు కదా నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదని అని చెప్పాడు. కానీ ఆపేవాళ్ళున్నారు, సమీర ఆరుష్ని మార్చేస్తుందేమో భయంగా చెప్తున్న జానుని గుండెకి హత్తుకొని, నేనున్నాను, నీ లవ్ నీకే సొంతమవుతుంది, నీ సంతోషమే నాకు కావాల్సింది అని చెప్పి చెంపనిమిరి వెళ్ళి పడుకో, లేట్ అయింది అన్నాడు. హా అని చెప్పి వెళ్ళబోతూ ఆగి డాడ్కి చెప్పలేదన్నయ్య అని చెప్పింది. నేను మార్నింగ్ మాట్లాడతానులే, ఓకే అన్నయ్య, గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. శౌర్య కాసేపు అక్కడే ఉండి ఏదో ఆలోచించుకొని లోపలికి వచ్చాడు. ప్రెజెంట్ ఆలోచనల నుండి బయటకు వచ్చిన శౌర్య సమీరకి ఏదో చెప్పబోయే గ్యాప్లో తను పడుకొని ఉండడంతో ఇద్దరికి బ్లాంకెట్ కప్పి సమీర పెదవులను ముద్దాడి కళ్ళు మూశాడు. కళ్ళైతే మూశాడు కానీ నిద్ర దగ్గరకు రాకపోయేసరికి తల తిప్పి సమీరను చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతోంది. ఓ చెయ్యి సమీర నడుము చుట్టూ వేసి మరొకటి తల కింద పెట్టుకొని ఆరుష్ గురించి ఆలోచనల్లోకి వెళ్ళాడు. మంచివాడేనా? అతని మెదడు అడిగిన ప్రశ్నకి సమాధానం వెంటనే దొరికింది అతని మనసు నుండి. ఎవరితో పోల్చినా మంచోడే, జానుకి సరైన జోడి, అన్నింటికీ మించి జాను అంటే ప్రాణం. ఫ్యూచర్లో జానుని ఇంతే ప్రేమిస్తాడా? సమీరపై నాకున్న ప్రేమ కంటే గొప్పది వాడి ప్రేమ. అందుకే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు వచ్చి పిల్లని ఇస్తామన్నా వెంటనే వద్దు అనేశాడు. ఆ ఒక్క కారణం చాలు లైఫ్ లాంగ్ జానుతో కమిటెడ్గా ఉంటాడు అని చెప్పడానికి. చెడు అలవాట్లు లేవు, ఒకవేళ ఫ్యూచర్లో అలవాటు చేసుకుంటే? ఇప్పుడు ఆరుష్కి 28 ఏళ్ళు, ఇప్పటి వరకు లేని అలవాటు కొత్తగా పుట్టదు. జాను దూరమైనప్పుడే వాటి జోలికి వెళ్ళలేదు. జానుని లైఫ్ అంతా టేక్ కేర్ చేస్తాడా? ఖచ్చితంగా. వన్స్ ఆరుష్ జాను ఒక్కటైతే వాళ్ళని వేరు చేయడం అతని వల్ల కూడా కాదు. అంత గట్టిగా పట్టుకుంటాడు ఓ బంధాన్ని. ఆలోచిస్తేనే కాలం నెట్టేసిన శౌర్య కళ్ళకి సూర్యకిరణాలు తగులుతూ ఉంటే సమీర నిద్ర లేవకుండా రిమోట్ కంట్రోల్లో కర్టన్స్ క్లోజ్ చేసి జిమ్ రూమ్లోకి వెళ్ళాడు. గంట పాటు సాగిన జిమ్లో జాను పెళ్లి గురించి తండ్రిని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఓ నిర్ణయానికి వచ్చాడు. స్వెట్ పట్టిన బాడీతో రూమ్లోకి వెళ్ళి ఇంకా కళ్ళు తెరవని సమీరని ఓసారి చూసి వాష్రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చేసరికి గాలి సరిపోక మీదున్న దుప్పటి కొద్దిగా తొలగించి కాళ్ళు చేతులు బయటకు పెట్టిన తనని చూసి ఒక్కసారిగా సెన్స్ లాస్ అయ్యాడు. కష్టంగా 2 గుటకలు మింగి డ్రెస్అప్ అయ్యి వచ్చాడు. మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటూ సమీరని చూశాడు. తెల్లటి చర్మం మీద పడ్డ పదునైన పంటిగాట్లు సమీర భుజాలు కప్పేస్తే కనుబొమ్మలు ముడివేసి వెళ్ళి బ్లాంకెట్ తొలగించి సమీర ఒంటిని చూశాడు. చెస్ట్, వేస్ట్, షోల్డర్స్ ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా ఒళ్ళంతా రెడ్ పెయింట్ వేసుకున్నట్టు ఉంది. జాలి అనిపించి తనను తానే తిట్టుకున్నాడు. తర్వాత కబోర్డ్లో ఉన్న ఆయింట్మెంట్ తెచ్చి అప్లై చేశాడు స్కార్ అవ్వకుండా. నిద్రలో ఉన్న సమీరాని చూస్తూ గాయాలు పడిన చోట మందు రాసి మళ్ళీ దుప్పటి ఫుల్గా కప్పేశాడు. అక్కడి నుండి లేచి వెళ్ళబోతే సమీర అతని చేతిని పట్టి ఆపి, ఏంటి నా మొగుడు వైల్డ్ మోడ్ నుండి సాఫ్ట్ మోడ్లోకి వచ్చాడు అని అడుగుతూ శౌర్య నడుము చుడుతూ ఉంటే వీపు మీద ఒక్కటేసి
అంత గట్టిగా కొరికితే ఆపమని చెప్పొచ్చు కదే, ఎందుకు సైలెంట్గా భరిస్తున్నావు అని అడిగాడు. ఎన్నిసార్లు చెప్పాను బయట చేయకు అని, విన్నావా నా మాట? పైగా తిడుతున్నావు. నేను కాబట్టి భరిస్తున్నాను నిన్ను, ఇంకెవరైనా అయితే అంటూ ఉండగానే సమీర నడుము శౌర్య చేతిలో అప్పడం అయితే గుర్రుగా చూస్తుంది సమీర అతన్ని. చూసింది చాలు కానీ త్వరగా రెడీ అవ్వు, ఈరోజు డ్యూటీకి వెళ్ళే ఓపికలే శౌర్య, రేపటి నుండి వెళ్తాను. హాస్పిటల్కి రేపటి నుండి వెళ్దువులే, ఈరోజు ఇంట్లోనే ఉండు. సరే కానీ ఎత్తుకో. బెడ్షీట్ చుట్టుకొని బెడ్ మధ్యలో కూర్చొని చేతులు చాచింది సమీర. ఓవర్ చేయకు, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా. అక్కడి నుండి వెళ్ళబోతే నువ్వు వచ్చే వరకు ఇలానే ఉంటాను అని చెప్పి మొండిగా కూర్చుంది. వస్తే మెంటల్, ఈ ఇంటి కోడలుగా ఈరోజు నువ్వు చాలా చేయాలి, నా చేత దెబ్బలు తిని బెడ్ ఎక్కకు అని చెప్పాడే కానీ జాలిగా పెట్టుకున్న సమీర మొహం చూసి కోపం పక్కన పెట్టేసి వెళ్ళి 2 చేతులతో ఎత్తుకొని వాష్రూమ్లో దించాడు. పైకి కసురుతావు కానీ నేనంటే ప్రేమ ఎక్కువే నీకు అంటూ శౌర్య బుగ్గ కొరికి గుండె మీద కొత్తగా టాటూ వేయించుకుంది. వేషాలు పడకుండా బుద్ధిగా వెళ్ళి స్నానం చేసిరా, లేదంటే నేను ఒళ్ళు తోమాల్సి వస్తుంది అని చెప్పి పైకి లేస్తున్న సమీరాని బాత్ టబ్లో కూర్చోపెట్టి షవర్ ఆన్ చేసి బయటకు వచ్చేశాడు. మొండి మొగుడు ముద్దిగా తిట్టుకొని వెచ్చని నీటితో ఒళ్ళు కూల్ చేసుకొని బయటకు వచ్చేసరికి తనకున్న కలెక్షన్స్లో పట్టుచీర తీసి పెట్టింది బెడ్ మీద. శౌర్యనే పెట్టాడు అని అర్థమై శారీ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. శారీ కట్టుకుంటూ ఉండగా తనకి వచ్చిన డౌట్, ఇంటి కోడలుగా బాధ్యతలు అంటున్నాడు, ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా అని అనుకుంటూ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్, ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ గుర్తు చేసుకుంది. ఎవరికి ఈరోజు కాకపోవడంతో ఇంకేంటబ్బా అని ఆలోచిస్తూ శారీకి తగ్గట్టు ఎలిగెంట్గా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి హాల్లో దర్శనమిస్తాడు ఆరుష్. ఆరుష్ని అక్కడ చూసిన సమీర సంతోషంగా స్టెప్స్ దిగుతూ వెళ్ళి, సో హ్యాపీ ఫర్ యూ అన్నయ్య, నువ్వు నాతో మాట్లాడవు అనుకున్నాను, అలాంటిది నా దగ్గరకు వచ్చావంటేనే సంతోషంగా ఉంది అని అంటూ హగ్ చేసుకుని వదిలి పక్కనే ఉన్న పెద్దమ్మని కూడా చూసి చెప్పలేదు వస్తున్నట్లు అని అడిగి, టిఫిన్ తిన్నావా? ఇంత పొద్దున్న చెప్పకుండా వచ్చారు, ఏంటి విషయం? డాడ్ రాలేదా అని అడుగుతూ చుట్టూ చూసేసరికి పెళ్లి పట్టు చీరలో ఒంటి నిండా గుమ్మరించిన నగలతో మెట్లు దిగుతూ వస్తుంది జాను. తనని చూడడంతోనే లేచి నిలబడిన సమీర నెక్స్ట్ సెకండ్ ఆరుష్ని చూస్తోంది. అతని చూపు జానుపై నిలిచి ఉంటే వెంటనే భర్త కోసం చూసింది. తనకి ఓ 4 అడుగుల వెనక నిలబడిన శౌర్య సమీరాని గమనిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ పెళ్లి చూపులు శౌర్య సమీరల లైఫ్ని ఎలా మార్చబోతున్నాయి? సడన్గా జరుగుతున్న ఈ పరిణామానికి సమీర ఎలా రియాక్ట్ అవుతుంది? జాను హెల్త్ కండిషన్ గురించి రిషి తెలుసుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ని మీ లైక్స్తో ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.